పవన్ కళ్యాణ్ నిజంగానే తుఫాన్ అని దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గెలిపించుకోవటం రికార్డని మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చొరవతోనే పార్లమెంట్ లో తనకు మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అభినందనలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వల్లభనేని బాలశౌరి పొగడ్తలతో ముంచేశారు. గడిచిన ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసే పోరాటం, పోటీ చేసిన ప్రతి స్థానంలో ఏ విధంగా గెలిచారు అన్న అంశాలను ఒక్కొక్కటిగా ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చడానికి ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన త్యాగం గురించి సభలో ప్రస్తావించారు. భారతదేశంలో మరే పార్టీ సాధించని ఘన విజయం తన పార్టీ జనసేన సాధించిందని ఎంపీ పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజలు మన దేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన మాత్రమే అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండ్ మై own behalf, I express my heartfelt congratulations and best wishes to you on your election as the Speaker of this prestigious House. Sir, I am confident, my party is confident, the House and 140 crore people of this country are confident that you will accomplish a great deal as a Speaker of this House. Sir, this is my third term as member of this House. Sir, I am here because of my party leader, Sri Pavan Kalyan Garu. Sir, I sincerely thank and express my gratitude to him for giving me this opportunity. Sir, Pavan Kalyan Garu is a star in AP and Honorable PM rightly said during the NDA meeting in the Central Hall of Samyadan Sadhan that a Pavan nahi on the high. This is true. He is a tufan in Andhra politics. Sir, Pavan Kalyan Garu has made a record in history of independent India. Sir, Janasena party is the only party in the country since independence which has got 100% strike rate both in Lok Sabha and Assembly elections. Please. Sir, Janasena party fought 21 Assembly and 2 Lok Sabha seats and won all 21 Assembly seats. Sir, sir, దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వార్ల ఆలయ అభివృద్ధి కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కు ఆలయ మర్యాదలతో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ 2 ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల అభివృద్ధి కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సభ అనంతరం నూతన కమిటీల సభ్యుల పేర్లు వెల్లడించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, జెడ్పీటీసీ వెంకట నాగేష్, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మండల అధ్యక్ష కార్యదర్శులు చలపతి ప్రసాద్, శ్రీరం ప్రసాద్, చంద్ర నారాయణరావు, బళ్ల ప్రసాద్, కమ్మగంటి బాబు, అనుముల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. దైవ సన్నిధిలో మనందరం కూడా గ్యాదర్ అవటం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి ఆ స్వామి గారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి, మన మీద ప్రజలందరూ కూడా ఏదైతే ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతోటి వారందరూ కూడా మనకి ఈ పదవిని ఇచ్చారో దాన్ని తప్పకుండా మనందరం కూడా ఒక బాధ్యతలాగా తీసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. మరి ఈ గుడి యొక్క విశిష్టత ఏదైతే ఉందో, గతంలో ఏ విధంగా ఉంది, మరి గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది మన పెద్దలందరూ కూడా మనందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. మరి ఎప్పుడో వందలాది సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడి, మరి గతంలో మరి 2014లో మనం ఏదైతే కమిటీ వేసుకున్నామో ఆ రోజులు కూడా మరి ఏదైతే ఒక కమిటీ వేసుకుని మరి ఈ యొక్క దేవాలయాన్ని చక్కగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మనందరం కూడా ఆ రోజు చూడటం జరిగింది. మరి ఇంకా పెండింగ్ చాలా అంశాలు ఉన్నాయి. ఏదైతే మరి పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పించాలి, కులమతాలకు అతీతంగా భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఆలోచనే మాకుంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎవరినైతే కమిటీలోకి తీసుకుంటున్నామో
సేవా దృక్పథంతోనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని, అటువంటి నమ్మకాన్ని, అటువంటి వాత్సల్యాన్ని మీరందరూ కూడా వారి మీద చూపాలని, వారు చేపట్టేటువంటి కార్యక్రమాలకి మీరందరూ కూడా సహకారం ఉండాలనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుంభాభిషేకం అనేటువంటి కార్యక్రమం ఈ దేవాలయంలో చాలా ప్రశస్తమైనటువంటి కార్యక్రమం. మరి బల్లప్రసాద్ గారు, నారాయణరావు గారు, ఇంకా పెద్దల సహకారంతో ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు చాలా ఒత్తిడికి లోనయ్యాం మేము. మాకున్నటువంటిది చాలా సమయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే బ్రాహ్మణోత్తములు చెప్పినటువంటి ముహూర్తాలకి పనులన్నీ పూర్తి చేయాలి. ఏ పనిని ఆనాటి దివంగత శ్రీ శాసనసభ్యులు శ్రీ కాగిత వెంకటరావు గారు మమ్మల్ని నియమించారు. మేము ఈ దేవాలయానికి వచ్చిన రోజున ఈ దేవాలయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా తెలుసు. ఆ పరిస్థితి నుండి ఇవాళ దేవాలయం ఈ రకంగా ఉండటానికి మా వెనకాలండి మమ్మల్ని నడిపించిన మా పెద్దలు, అలాగే ఈ ఊరే కాకుండా రూరల్ గ్రామాల నుండి వచ్చే భక్తులు కానీ అందరి సహకారంతో ఈ దేవాలయాన్ని ఈ రకంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ దేవాలయ చరిత్రలో మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమం తర్వాత దాని కొనసాగింపుగా స్వామివారి గర్భాలయ ద్వారానికి వెండి తాపడ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అనూహ్య పరిస్థితుల్లో దానికి కొంత అంతరాయం కలిగింది. తద్వారా మళ్ళా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మళ్ళా ఈ రోజున మనకి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మార్గదర్శకాలు ఇంకా రాలేదని గ్యాస్ డీలర్లు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 లో భాగంగా ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం అనే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడలేదని వంట గ్యాస్ సిలిండర్ల డీలర్ల సంఘం కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుడు వాలిశెట్టి తిరుమలరావు తెలిపారు. ప్రస్తుతం ఆయా కంపెనీల గ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోందని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పంపిణీ ఆనుకొని పెద్ద ఎత్తున గ్యాస్ కంపెనీలకు తరలిస్తున్నారని ఆయన వివరించారు. ఉచిత సిలిండర్లకు సంబంధించి మార్గదర్శకాల సమాచారం వస్తే తెలియజేస్తామని ప్రజలు అపోహలు విడనాడాలని ఆయన సూచించారు. మచిలీపట్నం మున్సిపాలిటీ, మచిలీపట్నం పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్న ఎల్పిజి వినియోగదారులందరికీ విన్నపం. మరి ఈ రోజున ఆయిల్ కంపెనీస్ ఇండేన్, హెచ్పి, అలాగే భారత్ గ్యాస్ కంపెనీలు అన్నీ కూడా వినియోగదారుల నుంచి ఈకేవైసీ తీసుకోమని చెప్పి మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి దాని మీద మరి ఇక్కడ జరిగే ప్రక్రియ అంతా కూడా ఆ ఫ్రీ గ్యాస్ బండ్లు ప్రాసెస్ ఏమన్నా జరుగుతూ ఉందామని గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఎక్కువగా వినియోగదారులు ప్రజలు గుమ్మికూడటం జరుగుతూ ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఇంకా రాలేదు. ఆ ప్రక్రియ జరగడానికి మాకు తెలిసి కూడా ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఏదన్నా విషయం ఉంటే ప్రకటనల ద్వారా వినియోగదారుడికి సమాచారం అందిస్తాం. ఈ ఈకేవైసీ ప్రక్రియ మరి సజావుగా జరగడానికి మరి వినియోగదారులందరూ కూడా సహకరించాలి. దయచేసి అందరూ ఒకేసారి వచ్చి ఈ ఏజెన్సీల దగ్గర గుంపుడి మరి అసౌకర్యానికి గురి కావద్దని, మేము సౌకర్యవంతంగా మీకు అందరికీ మాకున్న సమయాన్ని కేటాయిస్తూ మీకు అన్నీ కూడా అప్డేట్ చేసి పెడతాం. మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి ఎన్నికయ్యారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా స్థానిక ఎమ్మెల్యే మరియు మెన్స్ అండ్ ఎక్సైజ్ మంత్రి కొల్లూరు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు. ఈ మేరకు కమిషనర్ బాపిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ బాలశౌరి గతంలో పెడన పురపాలక సంఘ ఎక్స్ అఫీషియో మెంబర్ గా వ్యవహరించగా ఈ విడత మచిలీపట్నం కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ గా వ్యవహరించనున్నారు. ప్రైవేటు బ్యాంకర్ల రికవరీ ఏజెంట్లు రుణగ్రస్తుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కృష్ణా జిల్లా మానవ హక్కుల సంఘం సూచించింది. పేద మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రైవేటు బ్యాంకర్లు మరియు రుణ సమూహాల నుంచి చేతి రుణాలు మరియు గృహ రుణాలు తీసుకుంటుంటారు. ఈ వ్యక్తులు తిరిగి చెల్లించాలనే ఉద్దేశంతోనే ఉన్నా వారికి కొంత సమయం కావాల్సిన పరిస్థితుల కారణంగా సమయం అడిగిన ప్రైవేటు బ్యాంకర్లు వారి మాట వినకుండా మరియు రికవరీ ఏజెంట్లను వారి ఇళ్లకు పంపడం ద్వారా వారిని మానసికంగా మరియు శారీరకంగా హింసించడాన్ని కృష్ణా జిల్లా మానవ హక్కుల కమిటీ ఖండించింది. బ్యాంకర్లను వేధించొద్దని మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు నియమాలు మరియు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, లేకపోతే మానవ హక్కుల సంఘం రికవరీ ఏజెంట్లపై అవసరమైన చర్యలు తీసుకుంటుందని జిల్లా మానవ హక్కుల కమిటీ ఈ సందర్భంగా హెచ్చరించింది. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ మౌలాలి, న్యాయవాది ఎండి మస్తాన్, జైరుల్ ఖాద్రి, ఖాజా బిలాల్, ఎండి జిలానీ, లతీపు నిస్సా పాల్గొన్నారు. ఏదైతే బ్యాంకులు ఉన్నాయో ఆర్బీఐ రూల్స్ ప్రకారం వాళ్ళు అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర నుండి వసూలు చేసుకోవాలంటే కోర్టు పరిధిలో ఆర్బీఐ రూల్స్కి అనుకూలంగా వ్యవహరించి నోటీసులు పంపించి వసూలు చేసుకునే పరిస్థితి ఉంటే ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి పక్క రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పేదవారిని బడుగు బలహీన వారినే ఆసరాగా తీసుకొని వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వద్దన్నా కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి లోన్లు ఇచ్చి ఆ లోన్లు ఒక 4 లక్షలు తీసుకుంటే ఇంటి మీద 2 సంవత్సరాల టైంలో కట్టిన వడ్డీ అంతా కట్టిన డబ్బులన్నీ వడ్డీ కింద జమేసి చివరాఖరిలోగా ఆ తీసుకున్న అమౌంట్ ఎంత అయితే ఉందో అంతే చూపిస్తూ అది కట్టాలని చేయటం. అదేవిధంగా నెలకు ఒకసారి డబ్బులు కట్టపోతే ఇళ్ల దగ్గరికి వచ్చేసి ఒక 10 మంది రికవరీ ఏజెంట్లు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం. నువ్వు డబ్బులు కట్టేస్తేనే ఇక్కడ నుండి కదులుతామని కుర్చీ వేసుకొని పీట వేసుకొని కూర్చొని कि बैंक के ज़रिए कुछ हमारे नौजवान लोग जो कुछ लोग काम करने वाले हैं, कुछ लोग हैं जो काम करने वाले नहीं हैं, कुछ औरतों की जमात को लोग इकट्ठा कर लेते हैं. बैंक वाले ऐसे यस बैंक वाले हैं, कुछ और भी बैंक वाले से 2-4 बैंक वाले ऐसे हैं कि जो लोग इसी काम में रहते हैं, लोगों को इकट्ठा करके पैसा देना और जो आप लोन के तौर पर बताता है, ज़ीरो लोन बोलता है, लोन का पैसा नहीं लगना, जितना पैसा लेते उतना ही देना पड़ता. देते वक्त इस किस्म से लोगों को फंसा लेते हैं. और जब आप पैसे बनना शुरू करते हैं, जितना भी पैसा आप जमा करते हैं तमाम पैसे आपके लोन में चला जाता है. जो असली पैसा जो आपके पास जो आप लेते हैं, जैसे 2 लाख 3 लाख 5 लाख जो भी, वो पैसा आपका लास्ट तक वैसे ही रह जाता है. इस बीच में अगर आपने देना बंद कर दिया, वो लोग 2 लोग 4 लोग 10 लोग आना शुरू करके लोगों के घर में बैठ जाना, पैसे का मुतालबा करना. जब आपके पास परेशानी रहती है, मुसीबत में रहते, परेशान हाल रहते, आप देने के लायक नहीं रहते, लेकिन वो लोग ये कहता है कि जब तक नहीं दोगे घर से नहीं निकले. యువత కానీ లేకపోతే అట్టడుగున్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఏదైతే లోన్ కోసం వెళ్తే వాళ్ళు చదువుకోని పరిస్థితి, ఆ చదువుకోని పరిస్థితుల్లో ఎక్కడ అకౌంట్ అక్కడ సంతకాలు పెట్టడం, ఆ సంతకాల మేర వాళ్ళు లోన్లు అధిక వడ్డీ వసూలు చేయటం, అలాగే రికవరీ ఏజెంట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వడ్డీ వసూలు చేసుకోవాలి. అసలు వడ్డీ వసూలు చేసుకోవాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వసూలు చేసుకోకుండా ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు. అది ఏంటంటే రికవరీ ఏజెంట్స్ అని. ఆ రికవరీ ఏజెంట్స్ పేరుతో ఆ ఇళ్ళకు వచ్చి ఆ ఇంట్లో వాళ్ళని భయపెట్టడం, ఆ పక్కన ఆ చుట్టుపక్కల ఇరు పొరుగు వాళ్ళు చెప్పటం, ప్లస్ ఉదయము మధ్యాహ్నం సాయంత్రం లేకుండా అక్కడే ఉండటం, అలా పరువులు తీసే పరిస్థితి. కాబట్టి ఈ యొక్క వసూలు చేసుకోండి, లీగల్గా వసూలు చేసుకోండి. కోర్టులు ఉన్నాయి, కోర్టులో పిటిషన్స్ వేయండి, పిటిషన్స్ వేసి కోర్టు ప్రకారం వసూలు చేసుకోండి. అంతేగాని అవనిగడ్డ నియోజకవర్గంలో డయేరియాకు దారితీసే ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో డయేరియా ప్రబలన నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలో డయేరియాకు దారి తీసే ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యాత్మకంగా ఉన్న తాగునీటి పథకాలను పరిశీలించి వాటి మరమ్మతులకు తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక డయేరియా కేసు వచ్చినా వెంటనే అధికారులు స్పందించి కేసు నమోదైన గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా సూచనలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రతి గ్రామంలో అధికార యంత్రాంగం తాగునీటి పరీక్షలు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని బుద్ధప్రసాద్ సూచించారు. ఇతర ప్రాంతాల్లో అతిసార వచ్చిందంటే కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి సహజంగా తాగునీటి సమస్య కారణంగా ప్రస్తుతం చేత ఈ గత 2 రోజులుగా కూడా ఈ ప్రధానమైన తాగునీటి సంరక్షణ చర్యలన్నీ కూడా చూడటం జరిగింది, వాటిని హెచ్చరించడం జరిగింది. అలాగే ఎక్కడైనా కానీ అలాంటి కేసులు ఉన్న హాస్పిటల్లోకి వచ్చినాయని తెలుసుకుంది, దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది. అయితే మామూలు రొటీన్గా వచ్చే 1-2 కేసులు రావడం తప్ప ప్రత్యేకించి ఎక్కువగా ఇక్కడ కేసులు రాలేదని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీజన్ కూడా మారింది. తర్వాత ఇతర ప్రాంతాల్లో కొంచెం పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి వచ్చి కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా చూసాం విజయవాడలో కానీ జయకేపట్లలో. అలాంటి పరిస్థితి అవనిగడ్డ నియోజకవర్గం రాకుండా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్త చర్యలని ఇవాళ హాస్పిటల్ రావడం కానివ్వండి, ఈ తాగునీటి పథకాలను చూడటం కానీ చేయటం జరుగుతుందంటే ఈ అవనిగడ్డ నియోజకవర్గానికి సేఫ్గా ఉండాలి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతిసార వ్యాపించకుండా చూడాలి, రాకుండా చూడాలని చెప్పి ఆలోచన తప్ప వేరే కాదు. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని అరికట్టడం అంటే కష్టసాధ్యం విషయం. గతంలో కూడా వెళ్ళిపోయినలో కూడా ఇలా వచ్చి కొంచెం చాలా మంది చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త వహించాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి. నాగాయలంక మండలానికి చెందిన దంపతులు విద్యార్థులకు 5,000 రూపాయల బుక్స్ అందించి వితరణ చాటుకున్నారు. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 50 మంది విద్యార్థులకు పేర్లవాణిలంక గ్రామానికి చెందిన ఎడ్లపల్లి శ్రీమన్నారాయణ దంపతులు 5,000 రూపాయల విలువ గల నోటు పుస్తకాలు, విద్యా సామాగ్రిని ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో విద్య ప్రధానమైనదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థుల్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతూ మరి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఒంగోలు పట్టణంలో అది ఒక పెద్ద సంస్థ. 150 మంది పిల్లలు ఉంటారు. హాస్టల్, స్కూళ్ళు అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. మరి అక్కడ అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా మా దగ్గర చేరుతూ ఉంటారు. తల్లిదండ్రులు లేనటువంటి, చదివి లేనటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పుట్టినరోజుని మా దగ్గరకు వచ్చి, సార్ నా పుట్టినరోజు సార్ అని అన్నప్పుడు నేను మొత్తం దానికి ఇన్ఛార్జ్ అనమాట. సంస్థ మొత్తానికి ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను. వాళ్ళు కళలో చూసినప్పుడు చాలా బాధ వేసింది. నాకు ఎవరూ లేరు కదా, నాకు ఈ రోజుని కనీసం శాటిలైట్ ఇవ్వడానికి కూడా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు కదా అన్నంత బాధతో వచ్చి నన్ను అడుగుతూ ఉండేవాడు. వాళ్ళ కళలో ఆనందం చూడటానికి కేవలం వాళ్ళ పుట్టినరోజుని నేను ఘనంగా ఏర్పాటు చేశాను. బట్టలన్నీ వాళ్ళ శాటిలైట్లో వాళ్ళకి కావాల్సినవి తెప్పించి 100-150 రూపాయలు అయ్యేది. అట్లా 10 మంది 15 మంది ఉండేవారు తల్లిదండ్రులు లేనప్పుడు. వాళ్ళందరికీ సంవత్సరం మొత్తంలో నేను చేస్తూ ఉండేవాడు. ఘంటసాలలో శ్రీ జలదీశ్వర స్వామిని పరిశ్రమలు, వాణిజ్య ప్రిన్సిపల్ సెక్రటరీ, పురావస్తు, మ్యూజియం శాఖల కమిషనర్ జి వాణిమోహన్ దర్శించుకున్నారు. ఘంటసాలలో శ్రీ జలదీశ్వర స్వామిని పరిశ్రమలు, వాణిజ్య ప్రిన్సిపల్ సెక్రటరీ, పురావస్తు, మ్యూజియం శాఖల కమిషనర్ జి వాణిమోహన్ దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన వాణిమోహన్ కి ఆలయ పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వాణిమోహన్ కు ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోరిపాటి రామకృష్ణ ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించడంతో పాటు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివార్ల చిత్రపటాన్ని విజ్ఞప్తిగా అందించారు. अग्ने भद्रे भव आयुर्धा एषो भव श्रीमान् भव ब्रह्मरायुर् भव आयुरायुर् भव धनं धान्यं बहुपुत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలో గానీ అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేవన్నారు. అటువంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రామోజీరావు పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, బాబా ప్రసాద్, పివి ఫణికుమార్, కట్ట అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. చెరుకూరు రామోజీరావు గారు ఆయన కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించి ఆయన అంచెలంచెలుగా రాష్ట్రంలోనే ఒక ముఖ్య పారిశ్రామికవేత్తగా ఎదిగి అనేక వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, పట్టుదల కలిగిన వ్యక్తి, భయం అనేది లేని వ్యక్తి. పత్రికా రంగంలో నిజాలు రాయాలంటే, అన్యాయాల్ని అక్రమాలని ఖండించాలంటే ధైర్యం కావాలి. అనేక శక్తులు దానికి ఎదురుగా పనిచేస్తాయి. వాటన్నిటికీ కూడా భయపడకుండా రామోజీరావు గారి మీద అనేక మంది అనేక కేసులు వేశారు. అనేక మంది అనేక రకాలుగా బెదిరించారు. అయినా కూడా లొంగకుండా తను నమ్మినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి పత్రికా రంగంలో తిరుగులేని వ్యక్తిగా అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ రైతు సంక్షేమం కోరుతూ, స్త్రీల సంక్షేమం కోరుతూ వసుంధర పెట్టి, రైతు నేస్తం పెట్టి, అన్నదాత పత్రికను పెట్టి, ఇవాళ ఒక పత్రిక అంటే అన్ని రంగాల వారికి కూడా ఒక ఆదర్శప్రాయంగా తెలవని విషయాలను తెలియపరుస్తూ ఇవాళ అనేక మందికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి. పద్మవిభూషణ్ బిరుదు సాధించినటువంటి వ్యక్తి. అతని యొక్క ప్రజ్ఞాపాఠవాలకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి అతనికి పద్మవిభూషణ్ బిరుదు ఇవ్వడం జరిగింది. అతను అనేక వేల మందికి నిరుద్యోగ అవకాశాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున ఇవాళ సాయంకాలం 4 గంటలకి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ రోజున సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. మచిలీపట్నం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కొనకళ్ళ నారాయణరావు సారథ్యంలో మరి రామోజీరావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ అనేది జరిగింది. ఆయన యొక్క త్యాగాలు, ఆయన యొక్క ఒక కమిట్మెంటు కొనియాడటం జరిగింది. ఆయన మరి రామోజీ ఫిలిం సిటీ కానీ, ఈనాడు దినపత్రిక కానీ, ప్రియా పచ్చళ్ళు కానీ, మార్గదర్శి చిట్ ఫండ్ కానీ ఎన్నో కంపెనీలను పెట్టి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తుల్లో మన కృష్ణా జిల్లా వాసి అవుతూ మనందరం కూడా గర్వించదగ్గది. అంతేకాకుండా వాళ్ళ తెలుగు వారిలో గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు గారు. మరి ఆయన మృతి మనందరూ కూడా తీరని లోటు. వారు అనేక వ్యవస్థలను స్థాపించారు. సినీ రంగంలో నిర్మాతగా చేశాడు. అనేక మంది ఉపాధి కల్పించడంలో మరి ఆయనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అట్లాగే సినీ మన రైతాంగం కోసం మరి రైతు కోసం పుస్తకాన్ని బుక్ చేసి అన్నదాత అని రైతులకి ఎంతో ప్రయోజనం చేసిన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. అంతేకాకుండా తెలుగువారు కూడా గర్వించదగ్గ వ్యక్తి. మరి ఆయన మృతి తీరని లోటు. వారి కుటుంబానికి కూడా మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విజయవాడలో ఆయనకి పెద్ద ఎత్తున మరి నివాళులు అర్పిస్తానికి సంతాప సభ కూడా ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ ఆఫీసులో మరి కొనకళ్ళ నారాయణరావు గారు, బాబా ప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో రామోజీరావు గారి సంతాప సందేశానికి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రామోజీరావు గారు ఒక తెలుగు రాష్ట్రంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆయన టీవీని ఆయన విస్తరించడం జరిగింది. భారతదేశంలో పత్రికా రంగంలో ఆయన నూతన వరవళ్ళు సృష్టించాడు. అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఆయన తనదైన శైలిలో ముద్ర వేయడం జరిగింది. అనేక వేల మందికి నిరుద్యోగ సమస్య తీరటానికి రామోజీరావు గారు కారణమయ్యాడు.
సినిమాలు కూడా చాలా అభ్యుదయ భావాలతో ఆయన సినిమాలు తీసేవాడు. మరి దాంట్లో ప్రతిఘటన ఒకటి, ఆయన మృతి తీరని లోటు. ఆయన నిత్యం కూడా చాలా కష్టపడుతూ ఇతరులకు ఆదర్శంగా బతికాడు. ఎందుకంటే రాత్రింపగళ్ళు కూడా ఆయన కష్టపడుతూ మరి రామోజీరావు ఫిలిం సిటీయే కాకుండా ఈనాడిని, మరి అలాగే ఈటీవీని, వీటన్నిటిని కూడా బాగా డెవలప్ చేసి ప్రజలతో మంచి సంబంధాలు కలగజేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆయన ఎనలేని సేవ చేశాడు. మరి కష్టదశలో కూడా పార్టీకి అండగా ఉండి దాన్ని నిలబెట్టడం ఆయన కూడా తీవ్రమైన కృషి చేశాడు. వారి యొక్క పవిత్రాత్మక శాంతి కలగాలని చెప్పి